కృష్ణాయ పరమాత్మనే నమః. ఈరోజు మార్గశిర బహుళ ఏకాదశి. ఈ ఏకాదశి వ్రతాన్ని సఫలా ఏకాదశి అని కూడా అంటారు. ఈ వ్రతాన్ని ఆచరణ చేసిన వారికి మనస్సులో గల కోరికలన్నీ కూడా సఫలమవుతాయి కాబట్టి దీన్ని సఫలా ఏకాదశి అని అన్నారు. పూర్వంలో మనము మోక్షద ఏకాదశి వ్రత కథ, వ్రత మహిమను గురించి చెప్పుకున్నాము. ఈరోజు ఈ వ్రత విధానము, వ్రత కథను మనం విందాము. ఈ వ్రత కథను సాక్షాత్తుగా శ్రీకృష్ణ పరమాత్మ యుధిష్ఠిరుడికి చెప్పినట్లుగా మనకి పద్మపురాణం ఉత్తరాఖండ 40వ అధ్యాయంలో మనకి కనబడుతోంది. మోక్షద ఏకాదశి వ్రత కథ విన్న తర్వాత ఆనందభరితుడైనటువంటి యుధిష్ఠిరుడు శ్రీకృష్ణుణ్ణి ఈ విధంగా అడిగాడు. కమలనయన, మోక్షద ఏకాదశి వ్రత కథ విని నేను ధన్యుణ్ణయ్యాను. ఇప్పుడు మీ కరుణతో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి వ్రత కథ, అలాగే దాని పేరు, దాని ఆచరణ విధానాన్ని, ఆ రోజు ఏ దేవతను పూజించాలో వివరంగా చెప్పండి అని అడిగారు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఇలా అన్నారు. కృష్ణపక్షంలోని ఏకాదశిని సఫలా ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి వ్రతానికి ఆరాధ్య దేవుడు నారాయణుడు. ఈ ఏకాదశి రోజున నారాయణుడిని శ్రద్ధతో పూజిస్తే వారు చాలా త్వరగా ప్రసన్నమవుతారు. ఇది వ్రతాలలో అతి శ్రేష్టమైనది. సఫలా ఏకాదశి ఉపవాసం మరియు రాత్రి జాగరణం చేయడం వల్ల కలిగే పుణ్యం 5000 సంవత్సరాల తపస్సు వలన కలిగే పుణ్యానికి సమానం. ఇక సఫలా ఏకాదశి వ్రత కథ విందాం. చంపావతి నగరంలో మహిష్మాన్ అనే రాజు పరిపాలన చేసేవాడు. అతనికి 4 కుమారులు ఉన్నారు. అందులో పెద్దవాడైన లుంపకుడు మహాపాపిగా, దుర్మార్గుడిగా ఉండేవాడు. అతడు పరస్త్రీ గమనంలో మరియు వేశ్యల వద్ద రాజ్య ధనాన్ని వ్యర్థం చేయడంలో నిమగ్నమై ఉండేవాడు. అతని పాపకర్మల వల్ల ప్రజలందరూ బాధపడేవారు. కానీ అతను యువరాజు కాబట్టి ఎవరూ అతనికి వ్యతిరేకంగా మాట్లాడలేకపోయారు. ఒకరోజు లుంపకుడి పాపకర్మల విషయం రాజుకు తెలిసింది. రాజు అతనిపై తీవ్ర కోపంతో అతన్ని రాజ్యం నుంచి బహిష్కరించాడు. ఆ తరువాత లుంపకుడు అడవిలోకి వెళ్ళిపోయాడు. అతడు రాత్రివేళ చోరీలతో పాటు నగర ప్రజలను హింసించేవాడు. అడవిలో పాపకర్మలతో జీవించేవాడు. ఒకసారి కృష్ణపక్ష దశమి రోజున అతడు భయంకరమైన చలిలో మూర్ఛితుడై పడిపోయాడు. ఈ పరిస్థితిలో అతడు సఫలా ఏకాదశి నాడు ఉపవాసం చేయాల్సి వచ్చింది. చలిలో తట్టుకోలేకపోయి భూమిపై పడి ఉన్న అతడు అపరాహ్నం సమయానికి అపస్మార స్థితి నుంచి బయటపడ్డాడు. అడవిలో పళ్ళు సేకరించి వృక్షం వద్ద వాటిని నారాయణుడికి సమర్పించాడు. భక్తితో చేయబడిన ఈ ఉపవాసం మరియు రాత్రి జాగరణ వల్ల శ్రీహరికి అతనిపై అనుగ్రహం కలిగింది. ఆకాశవాణి ద్వారా లుంపకుడికి తన పాపాలన్నీ నశించాయని, తన తండ్రి వద్దకు వెళ్ళి తిరిగి తన రాజ్యం పొందాలని ఆజ్ఞ వచ్చింది. అతడు తన తండ్రి వద్దకు వెళ్ళి జరిగిన విషయాన్ని వివరించాడు. రాజు తన సర్వ సంపత్తిని లుంపకుడికి అప్పగించి తపస్సు చేయడానికి అడవికి వెళ్ళిపోయాడు. లుంపకుడు ధర్మంతో రాజ్యాన్ని పరిపాలించి చివరికి భగవద్ధ్యానంలో లీనమై మోక్షం పొందాడు. ఈ సఫలా ఏకాదశి కథ శ్రీహరికి శరణు వచ్చిన వారి పాపాలు క్షమించబడతాయని తెలియజేస్తోంది. మానవుడు నిష్కపటమైన భక్తితో భగవంతుని ఆశ్రయిస్తే అతని మహాపాతకాలు కూడా హరించబడతాయి. ఈ వ్రతాన్ని శ్రద్ధాభక్తులతో ఆచరిస్తే అన్ని పాపాలు తొలగిపోతాయి మరియు పరమపదాన్ని సాధించవచ్చు. కృష్ణాయ పరమాత్మనే నమః.